ఇద్దరు బాధ్యత లేని వ్యక్తులు ఒకటే ఫ్రేమ్ లో మనం చూడొచ్చు. ఇక్కడ మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. అసలు బాధ్యత అంటే లేని వ్యక్తులు వీళ్ళే. ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో రకరకాలుగా అంటారు. వాడిది తప్పని కొందరు, వీడిది తప్పని ఇంకో. కానీ ఒకసారి చూడండి మీరు. పిలియన్ రైడర్ చేతిలో ఫోన్ లాక్కున్న కానిస్టేబుల్, బైకర్ ను పట్టుకునే యత్నంలో కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్. సోషల్ మీడియాలో వీడియో వైరల్. నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్ లో ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ బైకర్ యత్నించగా అతడు వెనుక కూర్చున్న యువతి చేతిలో నుంచి ఫోన్ ను లాక్కున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంగళవారం సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర వాహనాలను తనిఖీ చేస్తారు. ఈ సందర్భంగా ఓ యువకుడు హెల్మెట్ లేకుండా టూ వీలర్ పైన వచ్చాడు. అతడు వెనకే ఓ యువతి అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని బండిని ఆపాడు. పేపర్లు చూపించాలని అడిగాడు. అతడు తీస్తున్నట్టు చేయగా వెనుక ఒక కారు రావడంతో కానిస్టేబుల్ అటువైపు వెళ్ళాడు. ఇదే సమయం అనుకున్న సదరు బైకర్ ఒక్కసారిగా బైక్ ను స్టార్ట్ చేసి పోనిచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అతడు వెనకే కొద్ది దూరం పరిగెత్తి వెనుక కూర్చున్న యువతి చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది. ఇది వెనకే కారులో ఓ వ్యక్తి కెమెరాలో రికార్డ్ అయింది. ఈ విషయమై వివరాల కోసం సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఐదిరెడ్డిని వివరణ కోరగా, మేము ఎవరి ఫోన్ లాక్కోలేదు, చెకింగ్ పాయింట్ వద్ద జనరల్ గా బైక్ లను ఆపి చెక్ చేస్తుండగా ఓ బైకర్ వచ్చాడు. అతడిని ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోయారు. యువతి చేతుల నుంచి ఫోన్ లాక్కోలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇది వీడియో కరెక్ట్. ఆయనే తప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేసాడు. మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఆ యువతి వెళ్తుంటే ఆ యువతిని పట్టుకొని ఇట్లా చేతుల నుంచి లాక్కునే ప్రయత్నం అది చేస్తుంది. చాలా క్లియర్ గా మీరు. అయితే ఇప్పుడు తప్పు కేవలం ట్రాఫిక్ కానిస్టేబుల్ దేనా? ఈ బైకర్ ది కూడా తప్పు. వితౌట్ హెల్మెట్ పొమ్మని ఎవడు చెప్పిండు? వితౌట్ హెల్మెట్ పొమ్మని ఎవడు చెప్పిండు? వాస్తవానికి మనం హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అడుగు. మరి హెల్మెట్ పెట్టుకుంటే మనకు వచ్చిన నష్టం ఒక విషయం మాట. ఇప్పుడు అదే స్పీడ్ లో వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి తప్పించుకోపోయి జయ్య బండి కొట్టుకొని పోయిండు. అక్కడి నుంచి ఇది ఎన్టీఆర్ మార్గ్ దగ్గర అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి ఓ లారీయో టిప్పరో లేకపోతే ఇంకేదన్నా హెవీ వెహికల్ వచ్చి ఒకటే దెబ్బకి రెండు పిట్టలు ఉన్నట్టు గాల్లో ఎగిరిపోతారు. మరి జాగ్రత్తగా పోతే తప్పే ఉన్నది. అన్ని పేపర్లు అన్ని డాక్యుమెంట్ నీ దగ్గర సరిగ్గా పెట్టుకుని పోలీసుకు సమాధానం చెప్తే తప్పే ఉన్నది. ఇక్కడ ఇద్దరిది తప్పేంటంటే పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఆపి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం చట్టం ప్రకారం రాజ్యాంగ ప్రకారం చూసుకున్నా కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి సిగ్నల్ వద్దనో లేకపోతే వాళ్ళు నిర్వహించిన చెక్ పోస్ట్ దగ్గరనో ఆపి అడిగే అధికారం ఉన్నది. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆపి మనకి ఎంత అత్యంత పని ఉన్నా కూడా మనం ఆపాల్సిందే. బైక్ ఆపి సమాధానం చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇదే జరగాలి. ఇది చేయలేదు. అక్కడ బైక్ నడుపుతున్న వ్యక్తిది తప్పు. మరి వెళ్ళిపోతున్నప్పుడు వెంట ఊరికి ఇప్పుడు దొంగలను నిజంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నట్టు రైడర్లను పట్టుకొని వాళ్ళ చేతుల్లోని ఫోన్లు గుంజుకునే అధికారం కూడా ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదు. తాళాలు గుంజుకునే హక్కు, ఫోన్లు గుంజుకునే హక్కు, వాళ్ళ సామాగ్రి గుంజుకునే హక్కు ఏ పోలీసు వాళ్ళకు లేదు. మీరు అడగాల్సింది బైక్ ఆపమని, మీరు అడగాల్సింది సంబంధిత డాక్యుమెంట్లు, లైసెన్స్, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్. మీరు ఇది మాత్రమే అడగాలి. వాళ్ళకి సంబంధించి మీరు ఏది కూడా ముట్టుకునే హక్కు మీకు లేదు. వ్యవస్థలో ఒకే చోట ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే ఎట్లా ఉంటుందో దానికి నిదర్శనం ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఈ బైక్ నడుపుతున్న వ్యక్తి. అంతే. ఇంకా ఇందులో ఈయన గొప్పోడు, ఆయన షెడ్డోడు, ఆయన మంచోడు, ఈయన అవలగాడు అని నీకు లేదు. ఎందుకంటే ఆపినప్పుడు హెల్మెట్ పెట్టుకొని ఆగి సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చుంటే సమస్య ఉంటుందా ఆ బైకర్ కి? ఉంటుందా? అసలు మరి పోయేటోళ్ళు నెంబడి ఉరికి ఫోన్ గుంజుకునే అధికారం ఈ పోలీస్ ఆయనకు ఉన్నదా? లేదు. మరి ఇట్లా అధికారం ఉన్నది, సొక్కా ఉన్నది, కాస్త తెల్ల ఉన్నది, నేనేం పని చేసినా కూడా అది తెల్లగానే ఉంటది అని అనుకుంటే అది పోలీస్ అధికారి తప్పు కూడా, అది ఆయన తప్పు కూడా అవుతుంది. దయచేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, వ్యక్తిగత పరికరాలు ముట్టుకునే హక్కు మీకు లేదు. ఎట్ ద సేమ్ టైం వాహనదారులందరికీ చెప్తున్నా, మనం మాక్సిమం ఆఫ్ టైం రూల్స్ పాటించాలి. ఉన్నది హెల్మెట్ పెట్టుకొని, లైసెన్స్ పెట్టుకొని, మన దగ్గర లైసెన్స్ ఉండి మనం హెల్మెట్ పెట్టుకొని, మనం గాని బైక్ కు సంబంధించిన ప్రతి పేపర్ డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టుకొని వితౌట్ ఎనీ చలాన్ మన బైక్ మీద మనం పోతుంటే, నేను చెప్తానా, ఇక అదొక పాట ఉంటుంది కదా, నన్ను పీకుతావా అనేది పాట వచ్చింది రీసెంట్ గా. అంత దర్జాగా మనం వెళ్ళిపో. సో మాక్సిమం నేనేమంటున్నా అంటే పీపుల్ అందరికి మనం రూల్స్ పాట పెద్దగా బాధ ఉంది. అప్పుడు దర్జాగా మనం ఆపి ఉట్టిగానే మనమే ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి పోయి లైసెన్స్, హెల్మెట్ అని ఉట్టినే పక్క కాపి అంత ముచ్చటే, సార్ తిన్నరా అనొచ్చు, ఉట్టిగానే డ్యూటీ మంచిగా చేస్తారు సార్ థ్యాంక్స్ అని చెప్పి మనం వెళ్ళిపోవచ్చు గాలికి. అంత స్వేచ్ఛ, అంత పవర్ మన దగ్గర అన్ని కానీ సరే ఏం లేదను. ఇట్లా ఆయనకు భయపడి దబ్బున బండి తీసి అక్కడి నుంచి లేదు బస్సో ఏదో వచ్చి గుద్దేస్తే ఎంత ప్రమాదం జరుగుతాం. పోలీసు వాళ్ళు కూడా జనాలను భయపెట్టాలి, మొత్తం పీడించాలన్నట్టు కూడా చూడకుండా మీరు కూడా డాక్యుమెంట్ సరిగ్గా పెట్టుకుంటారు, సగం సమస్యలు పోతాయి.